గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించి మనకి క్లాస్ అనేది ఆర్ఎంఎస్ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, నవోదయ కావచ్చు, అదేవిధంగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా నెంబర్ సిస్టమ్ పైన మనకి ఆర్ఎంఎస్లో అయితే దాదాపుగా ఒక 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సైనిక్ స్కూల్లో కూడా మనకి దాదాపుగా ఒక 10 క్వశ్చన్స్, నవోదయకి కూడా అదేవిధంగా ఒక దాదాపుగా ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గమనించి ఈ క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ 13th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ యాజ్ మచ్ గ్రేటర్ దాన్ 31, అంటే ఒక నెంబర్ ఇక్కడ ఉందంట 31, ఒక నెంబరు 31 ఇక్కడ ఉందంట. ఎంత ఎక్కువ ఉంటుందో అంటే ఒక ఎక్స్ ఎక్కువ ఉంది అనుకుందాం. ఇక్కడ ఆ నెంబర్ అనేది ఎన్ అనుకుందాం. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్, ఆ నెంబరు ఎన్ అనుకుందాం. యాజ్ మచ్ గ్రేటర్ దాన్ 31 కంటే ఎక్కువ అంట. ఎంత ఎక్కువ? ఎక్స్ ఎక్కువ అంట. యాజ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ 75 కొంటే అంతే తక్కువ అంట. అంటే 31 కంటే ఎంత ఎక్కువ ఎక్స్ ఎక్కువ అంతే 75 కంటే తక్కువ అంట. ఆ నెంబర్ అనేది ఎన్ అంట. అయితే దెన్ ద నెంబర్ ఈజ్ అని అడిగాడు. అంటే 31లో నుంచి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేసిన ఈ నెంబరే వస్తుంది. 75లోంచి ఈ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేసిన ఈ నెంబరే వస్తుంది. 75 మైనస్ ఎక్స్, ఆ నెంబరే వస్తుంది. అంటే ఈ 2 ఎక్స్లు ఒకవైపు తెచ్చామనుకోండి, 35కి ఎక్స్ కలపాలి. 35కి ఎక్స్ కలిపినా ఈ ఎన్ అనే నెంబర్ వస్తుంది. 75 నుంచి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేసిన అంతే నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినా మనకు కావాల్సిన నెంబరే వస్తుందంట. అయితే ఆ కావాల్సిన నెంబరు ఎన్ అనేది ఏమిటి అని చదువుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది ఆల్రెడీ. ఈ ఎక్స్ ఇటేపు వస్తే ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 75. ఈ ప్లస్ 31 ఇటేపు వస్తే మైనస్ 31. 2x ఈక్వల్ టు ఏమవుతుంది? 35 మైనస్ 44 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2x ఈక్వల్ టు 44/2 దట్ ఈక్వల్ టు 22 అవుతుంది ఎక్స్. అంటే ఇది 22. ఈ 31కి 22 కలిపితే ఎంత వస్తుందో 75 నుంచి ఈ 22ని సబ్ట్రాక్షన్ చేసిన అంతే వస్తుంది. ఆ నెంబర్ ఏంటి? ఆ నెంబర్ ఎన్ అనేది ఎలా వస్తుంది? 31కి 22ని యాడ్ చేయాలి. అప్పుడు 53 వస్తుంది ఆ నెంబర్. అంటే ఆ 53 ఆన్సర్ రైట్ అవుతుంది. లేదా 75 నుంచి మనము ఇదే 22, ఇదే ఎక్స్ వాల్యూ 22ని సబ్ట్రాక్ట్ చేయండి. 5లో 2 పోతే 3, 7లో 2 పోతే 5, 53 వచ్చింది. అలా కాకుండా చూడండి, 31కి ఎంత కలుపుతున్నామో 71 నుంచి కూడా అంతే సబ్ట్రాక్ట్ చేస్తే ఈ మధ్యలో ఉన్న నెంబర్ వస్తుంది. అంటే 31 నుంచి ఇది ఎంత దూరంలో ఉందో 75 నుంచి కూడా ఇది అంతే దూరంలో ఉంది ఎన్ అనే నెంబరు. అంటే ఈ రెండు కలిపేసి బై 2 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 31కి 71 చేసామనుకో, 75 కలిపామనుకో, అప్పుడు ఎంత వస్తుంది? 6, 106. 106/2 అంటే 2 5 జా 2 3 జా 53 వచ్చింది. చూడండి ఆన్సర్. అదేవిధంగా సేమ్ క్వశ్చన్ అన్నమాట. ఏ నెంబర్ ఈజ్ యాజ్ మచ్ గ్రేటర్ దాన్ 50 యాజ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ 84, వాట్ ఈజ్ ద నెంబర్? అంటే 50 ఎక్కడుంది, 84 ఎక్కడుంది. దీనికి ఎంతైతే ఎక్కువో దీనికి అంతే తక్కువ. ఎక్స్ ఎక్కువ, ఇది ఎక్స్ తక్కువ. అలా చేసినట్టయితే ఇక్కడుండే నెంబర్ మనకి ఎన్ అనే నెంబర్ వస్తుందంట. ఆ ఎన్ అనే నెంబర్ కావాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంది. అప్పుడు ఇది ఈ 50కి ఈ 84కి మిడిల్ నెంబర్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? 50 + 84/2. 50 + 84 అంటే 134/2. 2 6 జా 2 7 జా
అంటే ఇక్కడ వచ్చే నెంబరు 67 అనమాట. అంటే మన ఆన్సర్ 67 ఎక్కడుంది? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటి మోడల్ క్వశ్చన్ అనేది ఆర్ఎంఎస్లో మనకి నవోదయలో కానీ సైనిక్ స్కూల్లో కానీ ఎక్కువగా తరచుగా అడగడానికి చాయిస్ ఉంది. ఏం లేదు, ఇప్పుడు మనకి ఇక్కడ 31 ఉంది, ఇక్కడ 85 ఉంది. 35కి ఎంత యాడ్ చేస్తే ఇక్కడ ఉండే నెంబర్ వస్తుందో 85 నుంచి అంతే సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఉండే నెంబర్ రావడం జరుగుతుంది. అంటే 31 నుంచి ఈ ఎన్ఎన్ఏ నెంబర్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో 85 నుంచి ఈ ఎన్ఎన్ఏ నెంబర్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఈ రెండు కలిపేసి యాడ్ చేసి బై 2 చేసేయడమే. ఇంకో ఈ రెండు యాడ్ చేస్తే 106 బై 2 అంటే 53. ఆన్సర్ 53. ఇటువంటి మోడల్ క్వశ్చన్ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డివైజర్స్? డివైజర్స్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా ఒకటే, ఫ్యాక్టర్స్ అన్నా ఒకటే. మ్యాక్సిమం అంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ దేనికి ఉన్నాయి? 99కా, 101కా, 176కా, 182కా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఎలా చేయాలి? 99కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 99 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 33 జా, 3 11 జా. ఇప్పుడు ఇదేమో 3s 2 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 11s ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కాబట్టి 11^1. ఇప్పుడు ఈ 99కి ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 3కి స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్కి ఒకటి కలపాలి. ఇక్కడ 11కి పవర్ 1 ఉంది కదా, ఆ 1కి 1 కలపాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 2 + 1 అంటే 3 ఇంటూ 1 + 1 అంటే 2 దట్ ఈక్వల్ 6. అంటే ఈ 99కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 6. మరి అదేవిధంగా మిగతావి ఏమేమి ఉన్నాయి? 101, 176 కూడా చూద్దాం. 101 గురించి మాట్లాడదాం. 101 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 101^1. అంటే దీనికి పవర్ అనేది 1 వచ్చింది కాబట్టి 1 + 1 దట్ ఈక్వల్ 2. అంటే ఈ నెంబర్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ 2, ఈ 99కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ 6. మరి 176కి చూద్దాం. 176ని ఎలా రాయొచ్చు? 176ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. 2 8 16, 2 8 16, 2 44, 2 22, 2 11. అంటే 2^4 ఇంటూ 11^1. 2 4 టైమ్స్ మల్టిప్లికేషన్ ఉంది, 11 1 టైం. ఇప్పుడు ఈ 2కి పవర్ ఎంత ఉంది? 4 ఉంది. 4కి 1 కలిపితే 5 ఇంటూ 11కి పవర్ ఎంత ఉంది? 1. 1కి 1 కలిపితే 2. 2 5 ఎంత? 10. దీనికి ఈ 176కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ 10 ఉన్నాయి, 99కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ 6 ఉన్నాయి, 101కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. ఇంకొకటి ఏంటి మనకి ఇచ్చాడు? 182 ఇచ్చాడు. 182కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో చూద్దాం. 182. 182ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 9 జా, 2 1 జా, 7 1 జా, 7 3 జా. ఇప్పుడు మనకి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. 2 7 11 అంటే 2^1, 7^1, 13^1. ఇక్కడ పవర్ 2కి పవర్ 1 ఉంది కదా, 1 + 1 అంటే 1కి 1 కలిపినట్టయితే 2, ఈ 1కి 1 కలిపినట్టయితే 2, ఈ 1కి 1 కలిపినట్టయితే 2. వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే 2 2 జా 4, 4 2 జా 8. అంటే 182కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ సంఖ్య 8. ఇప్పుడు ఏది ఎక్కువ? మ్యాక్సిమం 10 అనేది పెద్దది కాబట్టి 176కి ఈ 4గింట్లో 99కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 101కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 176కి 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 182కి 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం దేనికి ఎక్కువగా ఉన్నాయి? 10కి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? 10 కాదు, 176కి 10 ఉన్నాయి కాబట్టి ఎక్కువ. అదే మన ఆన్సర్ అవుతుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ హ్యాజ్ 176 మన ఆన్సర్. ఓకే. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 15? 1కి 15కి మధ్యలో మనకు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ అన్ని రాద్దాం. 2 7 2 3 5 7 11 13. ఇవన్నీ కూడా ఉన్నటువంటి 1కి 15కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digit అండ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ 3 digit? 4 digit లార్జెస్ట్ నెంబర్, 4 digit లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ ఏంటి వస్తుంది మనకి? 4 9s. ఇంకోటి ఏంటంటున్నాడు? 3 digit లీస్ట్ నెంబర్, 3 digit లీస్ట్ నెంబర్ ఏమొస్తుంది? 100. ఈ రెండింటికి ఏం అడుగుతున్నాడు? డిఫరెన్స్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ అనమాట. 9లో 1 పోతే 8, ఇది 9. 9899 ఎక్కడుంది? 9899. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, 18th క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై 5, 7, 8, 6. ఈ 5, ఈ 7, ఈ 8, 6 వీటితో ఫామ్ చేయమంటున్నాడు. లార్జెస్ట్ నెంబర్ అయ్యి ఉండాలంటున్నాడు. అప్పుడు లార్జెస్ట్ డిజిట్ ఏది? 8 కాబట్టి ఫస్ట్ 8 రాయాలి. తర్వాత లార్జెస్ట్ డిజిట్ 7 కాబట్టి 7. తర్వాత లార్జెస్ట్ డిజిట్ 6, 5. 8765. ఇక్కడ 8000 ఇక్కడ ఉంది అంటే ఈ రెండు కాదు. 765 ఇక్కడ మాత్రమే ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి మన ఆన్సరు ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6. ఇక్కడ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే 1s ప్లేస్లో ఉంది, ఇక్కడ 1000s ప్లేస్లో 10,000 ప్లేస్లో కూడా ఉంది. అప్పుడు ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఈక్వల్ టు 6 ఇంటూ దీని గురించి రాస్తున్నాను. 6 ఇంటూ 10,000 అంటే 60,000. మరి ప్లేస్ వాల్యూ అంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ 10,000s ప్లేస్ ఇది. మరి ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ 1s ప్లేస్ అని రాయాలి. ఇక్కడ ఇన్ 1s ప్లేస్ అన్నాడు. 6 1 6. ఇక్కడ కూడా ఇక్కడ కూడా రాయాలి. 10,000s ప్లేస్ అని రాయాలి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 వెన్ 10,000s ప్లేస్ అని రాయాలి. ఇక్కడ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 వెన్ ఇన్ 1s ప్లేస్ అని రాయాలి. ఇప్పుడు ఈ రెండింటికి ఏమడుగుతున్నా? డిఫరెన్స్ అడుగుతున్నా. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. ఇప్పుడు 0లో 6 సబ్ట్రాక్ట్ చేయాలి. 10లో 6 పోతే 4. ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ ఒక 9 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. 59,994. 994 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 59,000. ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై 3, 8, 7, 9. లార్జెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే లార్జెస్ట్ డిజిట్ అనేది ఫస్ట్ రాయాలి. 9 లార్జెస్ట్, తర్వాత 8, తర్వాత 7, తర్వాత 3. 9,000 అన్నిటిలో ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇది కాదు, ఇది కూడా కాదు. 873 ఇక్కడ ఉంది అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 583 టు గెట్ ఏ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8? 583 అనేది 8తో డివిజిబుల్ అవ్వాలి. ఈ డివిజిబుల్ అవ్వాలంటే ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి, దీని నుండి ఏ లీస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? 583 రాసుకోవాలి, 8 టేబుల్తో డివిజన్ చేయాలి. 8 7 56, ఇంకా 2 3, 8 2 16 పోతే మనకి 7 ఉంటుంది. ఈ 7 రిమైండర్ వచ్చింది కదా, ఈ 7ని దీని నుండి సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. 583 నుండి ఈ రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్టింగ్ చేస్తే వచ్చేది డివిజిబుల్ బై 8 అవుతుంది అన్నమాట.
అంటే 7 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 7 సబ్ట్రాక్ట్ చేయాలి. ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 4 digit number, 4 digit, so that the resulting number is exactly divisible by 89. ఇక్కడ చూడండి, ఏ నెంబర్, వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్, ఏ నెంబర్ యాడ్ చేయాలి దేనికి, లీస్ట్ నెంబర్ ఆఫ్ 4 digit. 4 digit లీస్ట్ నెంబర్ ఏంటి, 1000. ఈ నెంబర్కి ఏంటి యాడ్ చేస్తే, ఏ నెంబర్ యాడ్ చేస్తే వచ్చే నెంబరు వస్తుంది కదా, ఆ నెంబర్ అనేది 89తో డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, 89తో ఈ నెంబర్ని డివిజిబుల్ చేయాలి. 89 1 89, ఇంకెంత మిగిలింది 11. ఈ పక్కన 0ని దించండి. 89 1 89, ఇంకెంత మిగిలింది, 10లో 9 పోతే 1, 10లో 8 పోతే 2. ఇప్పుడు ఇది డివిజిబుల్ అవ్వాలంటే ఈ 21ని సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ ఇది డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ 89 ఉండాలి, ఇక్కడ 21 ఉంది. ఇంకా ఎంత కావాలి 89 అవ్వాలంటే, 1 ప్లేస్లో 8 కావాలి. 8 1 కలిపితే 9. ఇక్కడ 2కి ఇక్కడ 6 ఉంటేనే 2 6 కలిపితే 8 అవుతుంది. అంటే ఈ నెంబర్కి ఇంకొక 68 కలపాలన్నమాట. అప్పుడు 1000 ఈజ్ ద 4 digit లీస్ట్ నెంబర్. దీనికి ఒక 68 యాడ్ చేసామనుకో, అప్పుడు 1068 వస్తుంది. అప్పుడు ఈ నెంబర్ అనేది 89తో డివిజిబుల్ అవుతుంది. అంటే 89తో డివిజిబుల్ అయ్యే లీస్ట్ 4 digit నెంబర్ 1068 అవుతుంది. అంటే మన ఆన్సర్ 1068. అంటే మనం ఎంత యాడ్ చేయాలి అంటే 68 యాడ్ చేయాలన్నమాట. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నాడు. 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 అవ్వాలి. అంటే ఇక్కడ 6 14, 14కి 7 కలిపితే 21, 21 ఈజ్ డివిజిబుల్ బై 3 అవుతుందా, 3 7 అవుతుంది. కాబట్టి ఇదే 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్. ఇక్కడ చూడండి 7 వచ్చింది, సమ్ ఆఫ్ ద డిజిట్స్. 7 అనేది 3తో డివిజిబుల్ కాదు, కాబట్టి ఈ నెంబర్ కూడా డివిజిబుల్ కాదు. ఇక్కడ చూడండి 8 10 వచ్చింది, సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఈ డిజిట్స్ అనేది యాడ్ చేసిన 10 వచ్చింది. 10 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు, ఇది కూడా కాదు, ఇదే అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 21 వచ్చింది, 21 ఈజ్ డివిజిబుల్ బై 3 అవుతుంది. అంటే 3 7 21, 3 7 21, 3తో డివిజిబుల్ అయ్యింది 21. కాబట్టి ఈ టోటల్ 687 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, చూడండి, ద నెంబర్ 4318 షుడ్ బి డివైడెడ్ బై విచ్ నెంబర్ సో దట్ ద కోషియంట్ ఈజ్ 17 అన్నారు. ఈ నెంబర్ని డివిజిబుల్ చేసే ఒక నెంబర్ ఉంటుందంట. ఆ నెంబర్ ఏంటో తెలీదు, ఆ నెంబరే కనుక్కోమంటున్నారు. కానీ కోషియంట్ అంటే 17 అంట. అంటే 4318ని ఒక నెంబర్తో డివిజన్ చేస్తే డివిజిబుల్ అవుతుందంట. కోషియంట్ అంటే 17 అంట. అయితే ఈ డివైజర్ ఏమిటి అని అడుగుతున్నాను. అప్పుడు ఏం చేయాలి, 17తో డివిజన్ చేయండి. 17తో అంటే ఈ నెంబర్తో ఇది డివిజిబుల్ అవుతుందంటే కోషియంట్తో కూడా ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. అప్పుడు 4318, 17 2 34, ఎంత 7 1, 17 4 68, ఇంకెంత మిగిలింది, ఎంత, ఓకే ఒక్క నిమిషం. ఇక్కడ మనకి 17తో ఈ 4318ని డివైడ్ చేసినట్టయితే 17 2 34, మనకి ఇంకెంత మిగిలింది 9. ఇక్కడ 1 కూడా దించినట్టయితే 91, 17 5 85, ఇంకెంత మిగిలింది 6. ఈ 8 కూడా ఇక్కడ దించినట్టయితే 17 4
68, రిమైండర్ 0 వచ్చింది. అంటే ఈ ఎన్ వాల్యూ ఇదనమాట 254 అనమాట. అంటే మన ఆన్సరు ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 157x234 ఈజ్ డివిజిబుల్ బై 3, దెన్ ద డిజిట్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని అన్నాడు. అంటే డివిజిబుల్ బై 3 అన్నాడు అంటే ఖచ్చితంగా సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 3 అవ్వాలి. అంటే 1కి 5 కలిపితే 6, 6కి 7 కలిపితే 13, 13కి 2 కలిపితే 15, 15 ప్లస్ 3 18, 22, 22 ప్లస్ ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. చూడండి, ఇది 22, ఇక్కడ 1 వేసాం అనుకో, ఎక్స్ ప్లేస్లో 1 వేసాం అనుకో 23 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 1 వేస్తే 23 అవుతుంది. 23 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు. ఎక్స్ ప్లేస్లో 1 వేస్తే 23 వచ్చింది. ఎక్స్ ప్లేస్లో 2 వేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? 22 ప్లస్ 2 24 అవుతుంది. 24 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? 3 8 అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏం వేస్తున్నాము? 2 వేయాలన్నమాట. ఎక్స్ ప్లేస్లో 2 వేయాలి. 22కి ఈ 2 యాడ్ చేసినట్టయితే 24. 24 అనేది 3లో అవుతుంది. 3 8 కాబట్టి ఈ ఎక్స్ ప్లేస్లో 2 అనే లీస్ట్ నెంబర్ వేయాలి. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. బై విచ్ నెంబర్ 91476 ఈజ్ నాట్ డివిజిబుల్ అని అన్నాడు. ఇక్కడ 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ మనకి ఈ నెంబర్ అనేది ఈ లాస్ట్ 4 డిజిట్స్తో లాస్ట్ 3 డిజిట్స్ 8తో అవుతుందో లేదో చెక్ చేద్దాం. 4 7 6 8, 8 5 40, 7 రిమైండర్ 6 కూడా దించాను. 8 9 72, ఇంకెంత వచ్చింది? రిమైండర్ 4 వచ్చింది. అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవ్వలేదు. రిమైండర్ 0 రాలేదు. కాబట్టి ఇక్కడ ఈ టోటల్ నెంబర్ కూడా 8తో డివిజిబుల్ కాదు. అంటే నాట్ డివిజిబుల్ బై 8. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇక 2తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 91476లో 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. నాట్ డివిజిబుల్ అంటే 8తో అవ్వదన్నమాట. ఆన్సర్ మనకి 8. మరి ఈ నెంబర్ అనేది 11తో అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఈ 2 కలిపితే 13, 13కి 6 కలిపితే 13కి 6 కలిపితే ఎంత? 19. ఈ 2 డిజిట్స్ కలిపితే 8. ఈ 19కి 8కి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఈ 11 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 11తో డివిజిబుల్ అవుతుంది. అంటే 2తో డివిజిబుల్ అవుతుంది, 11తో డివిజిబుల్ అవుతుంది, మరి 7తో కూడా డివిజిబుల్ అవుతుంది. కానీ దేంతో డివిజిబుల్ కాదు? 8తో కాదు. మరి ఈ నెంబరు 7తో ఎలా డివిజిబుల్ అవుతుందో చూద్దాం. 91476 ఇది 7తో డివిజిబుల్ అవుతుందో లేదో ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ ఈ 1s ప్లేస్లో ఉన్న 6ని డబల్ చేయి, 12. ఈ రిమైనింగ్ నెంబర్లను సబ్ట్రాక్షన్ చేయి. ఎంత వచ్చింది? 5, 4లో 1 పోతే 3, ఇది 1, ఇది 9. ఈసారి ఈ 1s ప్లేస్లో ఉన్న 5ని డబల్ చేయి, 10. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయి. 3, 1లో 1 పోతే 0, 9. ఈసారి ఈ 3ని డబల్ చేయి. ఎంత వచ్చింది? 6. 90లో 6 పోతే 84. ఈ 84 లాస్ట్కి వచ్చింది కదా, ఆ 84ని ఏం చేయాలంటే 7తో డివిజన్ చేయి. 7 12 84. రిమైండర్ ఈ లాస్ట్లో వచ్చినటువంటి నెంబర్ 7తో డివిజిబుల్ అయ్యింది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. అలా చేయొచ్చు. లేదా ఇంకో పద్ధతి ఉంది. 91476 ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి ప్రతి 3 డిజిట్స్ ఒక గ్రూప్ అనమాట. ఇది ఒక గ్రూపు. ఇక్కడ గ్రూప్ చేయడానికి 2 డిజిట్స్ ఉన్నాయి, ఇంకొక డిజిట్ 0 పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇప్పుడు ఇది ఈ మూడింటికి డిఫరెన్స్ కనుక్కోవాలి. 476 091కి డిఫరెన్స్ 5, 17లోంచి 9 పోతే 8, ఇక్కడ 3. ఈ డిఫరెన్స్ని ఏం చేస్తావు? 7 టేబుల్తో కట్ చేస్తావు.
7 5 35, ఇంకా 3 మిగిలింది. ఈ 5ని కూడా దించండి. 7 5 35, 0 వచ్చింది. అంటే ఈ 3 నెంబర్లు ఈ 3 డిజిట్స్తో నెంబరు ఏర్పడిన తర్వాత వాటి డిఫరెన్స్ అనేది 7తో డివిజిబుల్ అయితే ఈ నెంబరు కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. ఇదొక మెథడ్. 7 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది ఎవరు చెప్పరు, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ నెంబర్ 573xy ఈజ్ డివిజిబుల్ బై 90, దెన్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ y అని అన్నాడు. ఇప్పుడు చూడండి, 5 7 3xy ఈజ్ డివిజిబుల్ బై 90 అన్నాడు. అంటే 90ని ఏ విధంగా రాయొచ్చు మనము? 90ని 9 10 అని రాయొచ్చు. అంటే 90తో డివిజిబుల్ అవుతుందంటే 10తోనే అవుతుంది, 9తోనే అవుతుంది. 10తో అయ్యింది అంటే ఖచ్చితంగా వన్స్ ప్లేస్లో ఖచ్చితంగా 0 ఉండాలి. అంటే y ఈక్వల్ ఏమవ్వాలి? ఖచ్చితంగా 0 కావాలి. అంటే 573x y ప్లేస్లో 0 ఈజ్ డివిజిబుల్ బై 90. 90తో డివిజిబుల్ అవుతుందంటే 9తోని అవ్వాలి, 10తో అవ్వాలి. 10తో అవ్వాలి కాబట్టి వన్స్ ప్లేస్లో 0 పెట్టాను. ఇప్పుడు 9తో అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత వచ్చింది? ఈ రెండు కలిపితే 10, 15, 15కి 0 కలిపితే 15, 15 ప్లస్ ఎక్స్ వచ్చింది. ఇక్కడ 3 వేస్తేనే మనము y ప్లేస్లో 3 వేస్తేనే 18 వస్తుంది. ఆ 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఖచ్చితంగా y ప్లేస్లో 0 వేయాలి, x ప్లేస్లో 3 వేయాలి. అప్పుడు ఈ x y రెండు కలిపితే 3 అవుతుంది అన్నమాట. మన ఆన్సర్ 3. x ప్లస్ y ఈజ్ 3. ఈ విధంగా చేయాలి. విచ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 and 9 బోత్? ఈ రెండింటితోనే డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదని అడుగుతున్నారు. 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా వన్స్ ప్లేస్లో 5 ఉండాలి. ఇది కాదు, వన్స్ ప్లేస్లో 0 అయినా ఉండాలి. వన్స్ ప్లేస్లో ఏముండాలి? 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా 5 అయినా ఉండాలి, 0 అయినా ఉండాలి. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈ ఆన్సర్ రాంగ్. 9తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది చూడండి, ఇక్కడ కలిపితే 18 వచ్చింది. ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 10 15 వచ్చింది. 15 అనేది 9తో డివిజిబుల్ కాదు. ఇక్కడ చూడండి 11 వచ్చింది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇది కూడా కాదు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది ఇక్కడ 18 వచ్చింది. 18ని 9తో డివిజిబుల్ చేసాం అనుకో, 9 2 18. కాబట్టి సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9తో డివిజిబుల్ అయ్యింది కాబట్టి ఈ నెంబర్ అనేది 9తో కూడా డివిజిబుల్ అవుతుంది. వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే మన ఆన్సరు 585 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6? 6 అంటే ఏంటి? 6 అంటే 2 3s. అంటే 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే 2తోని అవ్వాలి, 3తోనే అవ్వాలి. ఇక్కడ 2తో అవుతుంది, ఇక్కడ 2తో అవుతుంది, ఇక్కడ 2తో కాదు, ఇది కాదు. ఇక్కడ 2తో అవుతుంది. అంటే నాట్ డివిజిబుల్ బై 6 అన్నాడు అంటే ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే నాట్ డివిజిబుల్ బై 3 అంటే 2తోని కాకూడదు, 3తోని కాకూడదు. 2తోని అవ్వదు, 3తోని అవ్వదు ఈ నెంబర్. కాబట్టి మన ఆన్సరు నాట్ డివిజిబుల్ బై 3. 6 అంటే 2తోని కాదు, 2తోనే కాలేదంటే 6తోని కూడా కాదు. అదే నెంబర్, ఇదే నెంబర్. ఓకే. వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1365 టు గెట్ ఎ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 25? 25తో డివిజిబుల్ అవుతుందంటే ఈ నెంబరు. ఎప్పుడు ఏ లీస్ట్ నెంబర్ దీని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? 1365ని మనము 25 టేబుల్తో కట్ చేయాలి. 25 5 125. ఇంకెంత మిగిలింది? 1 ఇక్కడ 5. 25 4 100. ఇంకెంత మిగిలింది మనకి? 15 మిగిలింది. ఆ 15 అనేది సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకో, 1365 నుంచి ఈ 15 అనేది సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకో, అప్పుడు వస్తుంది 1350 రావడం జరుగుతుంది. ఈ 1350 అనేది ఈ 25తో డివిజిబుల్ అవుతుంది. అంటే సబ్ట్రాక్ట్ చేయవలసిన నెంబర్ ఎంత? 15. ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే విధంగా మీకు మిగిలిన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాబోయే క్లాస్లో
ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి ఆర్ఎంఎస్ అవ్వచ్చు, సైనిక్ స్కూల్ అవ్వచ్చు, నవోదయ అవ్వచ్చు, నెంబర్ సిస్టమ్కి సంబంధించి దాదాపుగా ఒక 200 క్వశ్చన్స్ అనేది మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ నుంచి వచ్చేవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దాదాపుగా ఆర్ఎంఎస్కి సంబంధించి మనకి దాదాపుగా ఒక 15 క్వశ్చన్స్, 10 to 15 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ఎంఎస్ అంటే దాదాపుగా మ్యాథ్స్కి సంబంధించి 50 మార్కులకి 50 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.